తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం किया हमने तो आप उसका फायदा उठाएं वहां थोड़ा टीडीआर और थोड़ा इसको मिला के बलाला से मैं रिक्वेस्ट करता हूं बलाला साहब से आप जरा इसको गाइड कीजिए आपके मेंबरों को गाइड कीजिए सीसीपी से बात कीजिएगा और जरूर मैं एक बात सुनिए तो ये हैदराबाद मेट्रो रेल के रूट में आ रहा है आपका जो आपने जो रोड कहा हैदराबाद मेट्रो रेल का ओल्ड सिटी में जो रूट है उसमें आ रहा है तो जरूर उस अभी जैसा मैंने कहा मेट्रो के लिए भी 100 करोड़ अलग से हम दिए हैं तो जरूर उसमें आ जाएगा आप बेफिक्र रहिएगा దయచేసి 10 క్వశ్చన్లకు గాను 4 క్వశ్చన్ మాత్రమే పూర్తి చేయగలిగాం ఇంకా 6 క్వశ్చన్స్ ఉన్నాయి దయచేసి సభ్యులు దీన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటూ సహకరించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను క్వశ్చన్ నంబర్ 1176 మినిస్టర్ ఫర్ ఎనిమల్ హస్బెండరీ అధ్యక్ష మార్చి నుండి జూలై వరకు గల గడ్డు కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పాల ఉత్పత్తి ప్రస్తుత పరిమాణం రోజుకు 56.51 లక్షల లీటర్లు ఒక్కరికి రోజుకు 145.15 గ్రాములు ఆగస్టు నుండి ఫిబ్రవరి నెల వరకు ఫ్లష్ సీజన్లో రోజుకు పాల ఉత్పత్తి 90 లక్షల లీటర్లు ఒక్కరికి రోజుకు 231.17 గ్రాముల అధ్యక్ష అధ్యక్ష భారత వైద్య పరిశోధన మండలి సిఫారసు చేసిన పాల వినియోగం రోజులో ఒక్కరికి 300 గ్రాములు ఆ విధంగా 4.1 జనాభాకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పాల ఆవశ్యకతను రోజుకు 116.69 లక్షల లీటర్లు అధ్యక్ష ఎస్సీ ఎస్టీ పాడి రైతులకు 75% సబ్సిడీపై విజయ డైరీ కరీంనగర్ ముల్కనూరు నార్మల్ వంటి 4 సహకార డైరీలకు చెందిన 2,13,000 మంది సభ్యులకు పాడి పశువుల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష మరి ఇందులో ఇప్పటి వరకు 58,992 పాడి పశువుల పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష దళిత బంధు పథకం ఎస్సీ అభివృద్ధి ఉప ప్రణాళిక ఎస్సీఆర్పి సంస్థల ద్వారా సంస్థల కింద పాడి పశువుల పంపిణీ కూడా చేయడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వం ఆరోగ్య కవరేజీ కృత్రిమ గర్భధారణ పశుగ్రాస అభివృద్ధి పశుగణ బీమాల కూడా ప్రభుత్వం సమకూర్చింది అధ్యక్ష పాడి రైతుల బ్యాంక్ ఖాతాలోకి నేరుగా పాల బిల్లులు చెల్లింపు నిమిత్తం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మరి సిస్టమ్ని ప్రోత్సహించడం జరిగింది అధ్యక్ష మరి అదేవిధంగా విజయ పాలమిత్ర పేరుతో పాల ఉత్పత్తిదారులు గ్రామ పాల సేకరణ కేంద్రాలకు ఒక మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించడం జరిగింది దీనివల్ల గ్రామ స్థాయిలో పాల సమాచార మాన్యువల్ డేటా ఎంట్రీని నివారించి బిఎంసీలకు పాలను సరఫరా చేసే రైతులకు వాస్తవ నిధులు బదిలీకి తోడ్పడుతుంది అధ్యక్ష అధ్యక్ష అవునంటే 4 సహకార డైరీలకు ₹4 ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష మరి అదేవిధంగా అధ్యక్ష 246.4 కోట్లతోని ఎన్డీడీబీ సాయంతో మరి మెగా డైరీని మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అధ్యక్ష మరి గౌరవ సభ్యులకు సభ ద్వారా తెలియజేస్తాం గండ్ర వెంకటరామరెడ్డి గారు అధ్యక్ష పాలనేటివి ప్రతి మనిషికి ఉదయం లేస్తేనే పాలు లేంది ఛాయ్ లేంది పెరుగు లేంది మనిషి యొక్క జీవనమే లేదు అధ్యక్ష అయితే ఈ కార్యక్రమంలో మరి గౌరవ మంత్రి గారు చాలా విషయాలు చెప్పింది కానీ అధ్యక్ష ఈరోజు ఈ పాల ఉత్పత్తికి మాట్లాడకండి బ్రదర్ పాల ఉత్పత్తికి మరి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఎందుకంటే మనకు కావాల్సినటువంటి పాల ఉత్పత్తి లేదు డెఫిసిట్ ఉందని ముఖ్యమంత్రి గారు సమాధానంలోనే చెప్పిండ్రు అధ్యక్ష ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మరి గతంలో ఏ ఊరికి పోయినా బర్రెలు ఆవులు పుష్కలంగా ఉండేది ఆ సరిపోయేటువంటి పాల ఉత్పత్తి గ్రామాలలో ఉండేది సర్ప్లస్